ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. సాయి విశ్వవ్యాపకుడు. సాయినాథునకు బాయిజీ బాయి మాతృ సమానురాలు అనుట అతిశయోక్తి కాజాలదు. బాయిజీ బాయి కుమారుడు తాత్యా కోతే పాటీలు. రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బునకు గురి అయి తానెప్పుడు మరణించుదునో తెలుపమని సాయిని ప్రార్థించెను. అందులకు సాయి, నీ చావు మరణ రిజిస్టర్ నుండి తొలగింపబడినది, నీకు ఆరోగ్యము చేకూరును. అయినను తాత్యా కోతే పాటీలు 1918 సంవత్సరము విజయదశమి నాడు మరణించును. ఈ విషయము ఎవ్వరితో తెలుపుకుము అని సాయి పలికినాడు. కాని బాలా షిండే అను భక్తునితో పాటీలు తెలిపినాడు. సాయి తెలిపినట్టులా విజయదశమి కన్నా ముందుగా తాత్యా కోతే పాటీలునకు జ్వరము తగిలినది. విజయదశమి నాటిక జ్వరము తీవ్ర రూపము దాల్చినది. శ్రీ సాయినాథునకు 3 రోజులు జ్వరము వచ్చినది. వజే అను భక్తుని రావించి అతని చేత రామ విజయము అను గ్రంథమును చదివించి వినుచుండెను. ఆ 3 దినములు ఇండ్ల కడకేగి భిక్షగై కొనుట మానినాడు. విజయదశమికి ముందు తాత్య జ్వరపీడితుడై నాడి బలహీనము కాదొడగినది. అంతిమ ఘడియలు దాపురించినంత పని అయినది. అదేమి చిత్రమో, మధ్యాహ్న సమయము నుండి అతని పరిస్థితి మేలుగాంచినది. సాయి పరిస్థితి విషమించసాగినది. 1918 అక్టోబర్ 15వ తేదీ మంగళవారము మధ్యాహ్నము సాయి భగవానుడు భక్త సంరక్షణార్థము తాను ధరించిన దేహమును వదిలినాడు. బుధవారం ఉదయం లక్ష్మణ్ జోషికి సాయి కలలో అగుపడి, నేను మరణించితిని అని నా నిజతత్వము తెలియనందున ప్రజలు అపోహపడి దుఃఖము నొందుచున్నారు. నీవు వచ్చి హారతిని జరిపింపుము అనినాడు. 16వ తేదీ పండరీపురములోనున్న దాసగనునకు స్వప్నమున తోచి మసీదు కూలిపోయినది. నేనా స్థలమును వదిలినాను. నీవు వచ్చి నన్ను పూలతో కప్పుము అని తెలిపెను. దాసగను శిష్య సమేతముగా షిరిడీ వచ్చి బాబా సమాధిపై పూలు కప్పి సంకీర్తన సలిపి అన్నదానము గావించినాడు. ఫలశ్రుతి. కోరికలు ఈడేర్చుకొని వారలకు శ్రీ సాయి సచ్చరిత్రము ఒక కల్పవృక్షము వంటిది. ముముక్షువులకు బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, ఉపనిషత్సారము అనబడు భగవద్గీత అగునది. ఈ గ్రంథ పారాయణము వలన మనశ్శాంతి లభించును. వృత్తి వ్యాపారములయందు అభివృద్ధి కలుగును. వ్యవహార విజయము, పరీక్షలయందు జయము లభించును. దారిద్రము రూపుమాపును. గృహ ఛిద్రములు తొలగును. గ్రహచార దోషములు ఉపశమించును. రోగములు నిర్మూలమగును. నష్ట ద్రవ్యలాభము కలుగును. బంధు సమాగమమున సంతోషమొదవును. సంతాన లాభము, సుఖము సంప్రాప్తించును. సుఖ ప్రసవమునకు పట్టుగొమ్మ వంటిది. గ్రహచారము చాలనియప్పుడు, గోచారము సరిలేనప్పుడు ఏకాదశ సూత్రములను అధిక సంఖ్యలో పఠించి పారాయణము చేయుట వలన గ్రహపీడలు అంతరించును. ఒక్క మాటగా తెలుపవలయును అన్న సాయిని పరిపూర్ణముగా నమ్మిన వానికి సంతాపము సున్నా. సంసార సాగరము అనబడి విలవిలలాడు వానికి ఈ గ్రంథము దరిచేర్చు నావ వంటిది. సాయి శరణం శరణు సాయిషా. ఓం సాయిరామ్. జై గురుదత్త. శ్రీ గురుదత్త.